నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మోనిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల వ్యవహారం పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సభ్యుడి నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు అమలు చేయవలసిన రిజర్వేషన్ల శాతాన్ని జిల్లాల కలెక్టర్లు, సిబ్బంది తేల్చారు. ఖరారు చేసిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రాథమిక వివరాలను పలు జిల్లాల ప్రభుత్వానికి పంపారు. రిజర్వేషన్ల ఖరారుకు 2 రోజుల సమయమే ఇవ్వడంతో తప్పొప్పులను సరిచేసుకునేందుకు మరొక రోజు అదనంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దాని ప్రకారం ఖరారైన రిజర్వేషన్లు జనాభా వారిగా, సామాజిక వర్గాల వారిగా ఎలా ఉన్నాయన్న అంశాలపై జిల్లాల కలెక్టర్లు బుధవారం పునఃపరిశీలన చేయనున్నారు. ఆ తర్వాత నివేదికను షీల్డ్ కవర్లలో ఉంచి సాయంత్రానికి ప్రభుత్వానికి అందజేయనున్నారు. జిల్లాల నుంచి రిజర్వేషన్ల వివరాలన్నీ అందాక పంచాయతీరాజ్ శాఖ వాటిని మరోసారి పరిశీలించనుంది. గతంలో అమలైన రిజర్వేషన్లు, తాజాగా లెక్కగట్టిన రిజర్వేషన్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలన చేయనుంది. అనంతరం ఆ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఆ తర్వాత రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% చొప్పున రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్లు తెలుపుతూ అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేయనున్నట్లయితే సమాచారం ఉంది. ఇక ఆ తర్వాత రాష్ట్రంలో ఖరారైన రిజర్వేషన్ల స్థానాలు ప్రత్యేక జీవోను కలిపి ఎన్నికల సంఘానికి ఇచ్చి రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పేర్కొన్న వివరాలను పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తంగా దసరాలోపే స్థానిక సమరానికి షెడ్యూల్ రానున్నట్లు పరిస్థితుల దృష్ట్యా స్పష్టమవుతోంది. రిజర్వేషన్ల వ్యవహారం పూర్తి కాగా ఇందులో మహిళలకు 50% మేరకు కేటాయింపు జరగలేదని విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయ పార్టీల సమక్షంలోనే డ్రా విధానంలో మహిళలకు సీట్లను కేటాయించాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం మహిళలకు రిజర్వేషన్లను కేటాయించలేదని తెలిసింది. దీనిపై జిల్లాల నుంచి అన్ని నివేదికలు అందిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి అందించబోయే సమగ్ర నివేదికలో ఒక స్పష్టత వస్తుందని కూడా చెప్తున్నారు. ప్రాథమికంగా రిజర్వేషన్ల కేటాయింపు ఇలా రిజర్వేషన్ల ఖరారు కోసం బీసీలకు 2024 కుల సర్వే ప్రకారం, ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం లెక్కగట్టారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2024లో నిర్వహించిన కుల సర్వేలో బీసీలు, ముస్లింలతో కలిపి 56.33% ఉన్నారు. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఎస్సీలు 15.45%, ఎస్టీలు 9.8% ఉన్నారు. గతంతో పోల్చితే ఎస్సీ ఎస్టీల జనాభాలో స్వల్ప మార్పు అయితే ఉంది. ప్రస్తుతం జిల్లాలో పూర్తయిన రిజర్వేషన్ల ప్రాథమిక వివరాల ప్రకారం 42% లెక్కగట్టిన తర్వాత బీసీలకు ఎంత మేర సీట్లు కేటాయింపు జరిగిందనేది తేలనుంది. దాని ప్రకారం 12,760 గ్రామ పంచాయతీల్లో దాదాపు 5,360 స్థానాలు, 1,12,534 వార్డులకు గాను సుమారు 47,264 స్థానాలు బీసీలకు దక్కే అవకాశం కనబడుతోంది. ఇక 5,765 ఎంపీటీసీల్లో దాదాపు 2,421 స్థానాలు, 565 ఎంపీపీ, జెడ్పీటీసీలకు సుమారు 237 చొప్పున కేటాయింపు జరగనున్నాయి. 31 జెడ్పీ చైర్పర్సన్ స్థానాల్లో బీసీలకు దాదాపు 13 వరకు స్థానాలు దక్కొచ్చని అధికారిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇవి పోను మిగిలిన స్థానాల్లో జనరల్ మహిళలకు కేటాయింపు చేయనున్నారు. ఎస్సీ ఎస్టీలు ఉన్న గ్రామాల్లో 100% వరకే కేటాయించనున్నారు. పూర్తి నివేదికలు ప్రభుత్వానికి అందాక ఎస్సీ ఎస్టీలు జనరల్ స్థానాలతో పాటు బీసీలకు ఎన్ని స్థానాలు దక్కుతాయనే దానిపై స్పష్టత రానుంది. న్యాయపరంగా ఈ జీవో నిలబడుతుందా? బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది. వాటి షెడ్యూల్ 9లో చేర్చాలని కోరుతూ కేంద్రాన్ని కోరుతోంది. కానీ ఆ బిల్లుపై కేంద్రం ఎటూ తేల్చడం లేదు. పైగా స్థానిక సంస్థలలో అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీం తీర్పు ఉంది. ఒకవేళ ఆ పరిధి దాటాలంటే అందుకు ప్రత్యేక కారణాలు ఉండాలని, వాటిని తేల్చేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని మరో కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కుల సర్వే నిర్వహించింది. అనంతరం ప్రత్యేక కమిషన్ ను నియమించింది. ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారమే ఇప్పుడు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. బీసీలకు పెంచిన రిజర్వేషన్లు అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేయాలనే యోచనలో ఉంది. కానీ ఈ జీవోను సవాల్ చేస్తూ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీలే పూర్తి రిజర్వేషన్ల వ్యవహారంలో మంగళవారం రాత్రి వరకు జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీల స్థానాలకే పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గ్రామ పంచాయతీలు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీల స్థానాలకు కొన్ని చోట్ల రిజర్వేషన్లు పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఆ స్థానంలో రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించవలసిన పూర్తి వివరాలను మరోసారి
క్షేత్రస్థాయి అధికారులకు వివరించారు. పూర్తయిన రిజర్వేషన్లతో పాటు మిగిలిపోయిన వాటిని బుధవారం సాయంత్రం వరకు పూర్తి చేసి నివేదికలను ప్రభుత్వానికి, కలెక్టర్లకు అందజేయనున్నారు.